హైదరాబాద్ లో సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు మన విజయ యాత్ర ఉండాలి. ప్లాన్స్ గురించి ఎలాగైనా టీమ్ మేనేజ్మెంట్ కి చెప్పాలి. ప్యాట్ కమిన్స్ అన్న ఏంటి విజయ యాత్ర అది ఇది అని గట్టిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మేము ఐపీఎల్ కప్పు కొట్టేస్తాం కదా, ఆ తర్వాత హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ జోష్ నింపడానికి విజయయాత్ర చేయాలి కదా, దాని గురించే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నా. అన్నా ఇంకా క్వాలిఫైర్ 1 కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే విజయయాత్ర ఏంటి? శ్రేయస్ అయ్యర్, నా ట్రాక్ రికార్డ్ నీకు తెలియట్లేదు. లీగ్ స్టేజ్ దాటాను అంటే కప్పు కొట్టాల్సిందే, లేకుంటే నాకు ముద్ద దిగదు. కానీ పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్నది మేం కదా, అలా అయితే కప్పు కూడా మీకే ఇచ్చి పంపించాలి కదా. ప్లే ఆఫ్స్ ఎందుకు, ఫైనల్స్ ఎందుకు? పిల్లోన్ లాగా మాట్లాడకు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. కప్పు మాదే, ఏదో నామకే వాస్ క్వాలిఫైడ్స్ ఆడి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావన్నా? పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్నాము, అది మాత్రమే కాదు ఆల్రెడీ మిమ్మల్ని ఒకసారి ఓడించాము లీగ్ స్టేజ్ లో, మర్చిపోయారా? ఆ రోజు ఏదో పొరపాటుగా మా హెన్రిచ్ క్లాసన్ క్యాచ్ మీ ఫీల్డర్ పట్టుకున్నాడు గాని, లేదంటే మేమే గెలిచే వాళ్ళము. ఎందుకు శ్రేయస్ ఈ బిల్డప్? నిజాలు మాట్లాడు అన్నా. అయినా కూడా మేము ఎలా బ్యాటింగ్ చేస్తున్నామో తెలుసా? మేము కొట్టే కొట్టుడికి మిగతా టీమ్స్ అన్ని వణికిపోతున్నాయన్నా. మీరు కొట్టే కొట్టుడికి జస్ట్ వణుకుతున్నారు, మేం కొట్టే కొట్టుడికి చలి జ్వరం వస్తోంది. అయినా టాప్ స్కోర్ మాది, పవర్ ప్లేలో టాప్ స్కోర్ మాది, 2 సార్లు పవర్ ప్లేలో టాప్ స్కోర్ మాది. బొంగులోది ఏదో కొంచెం స్కోర్ కొట్టామని చెప్పి మా ముందు విర్రవీక్కండి. హలో ప్యాట్ కమిన్స్, సునీల్ నరేన్ నా పేరు, ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నేను కొట్టడం మొదలు పెడితే అపోజిషన్ డోర్లు మూసుకోవాల్సిందే, నేను బాల్ వేయడం మొదలు పెడితే అపోజిషన్ పెవిలియన్ డోర్లు తెరుచుకోవాల్సిందే. అట్లుంటుంది మన పర్ఫార్మెన్స్, తెలుసా? ఇదిగో సునీల్ నరేను, నీ హిట్టింగులు, నీ బెదిరింపులు ఏదైనా ఉంటే చిన్న చిన్న టీమ్స్ తో చూసుకో. మేము సన్ రైజర్స్ హైదరాబాద్, నీకు మా గురించి తెలియదు అసలు. ఎందుకు తెలియదు? మహా అయితే ఒకసారి కప్పు కొట్టారు, మేము 2 సార్లు కప్పు కొట్టాం, తెలుసా? ఎందుకు తెలీదు? మా పైన నువ్వు ఈ 2024 ఐపీఎల్లో చేసింది కూడా 2 రన్లు. హలో, ఆ రోజు నేను రన్అట్ అయ్యా, లేదంటే ఏమవుతుందో వెళ్ళి మిగతా టీమ్స్ అడుగు, నా ప్రతాపం ఏంటో చెప్తారు. హైదరాబాద్కి వచ్చి కొడతా, కూకట్పల్లికి వచ్చి కొడతా, సికింద్రాబాద్కి వచ్చి కొడతా, ఉప్పల్కి వచ్చి కొడతా, మామూలుగా కొట్టను. అయ్యో, నువ్వు మీ ఇంట్లో పిల్లలకి చెప్పాల్సిన డైలాగు నాకు చెప్తున్నావు, అయినా మీ పిల్లల్ని హైదరాబాద్లో చేర్పించావా ఏంటి? ఏంటి శ్రేయస్ అయ్యర్, నేను వార్నింగ్ ఇస్తుంటే సీరియస్గా తీసుకోకపోగా కామెడీ చేస్తున్నాడు, నేనంటే లెక్కలేదా ఏంటి? అయ్యో నరేనన్న, ఇవన్నీ మామూలే, వాళ్లకు మన గురించి తెలీదు. నువ్వు బ్యాట్ పట్టుకొని బాలు పట్టుకొని అహ్మదాబాద్ గ్రౌండ్లో దిగావు అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు మ్యాచ్ ఆడకుండానే పారిపోతారు. కరెక్ట్గా చెప్పొచ్చు శ్రేయస్ అయ్యర్, నేను దీని గురించే మాట్లాడదాం అనుకున్నా. ఈసారి మ్యాచ్ జరుగుతోంది ఉప్పల్లోనో ఈడెన్ గార్డెన్స్లోనో కాదు, అహ్మదాబాద్ గ్రౌండ్లో. అయినా ఎలా ఆడాలి, ఏం చెయ్యాలి అని చూసుకుని ఆడే వాళ్ళకి గ్రౌండ్ పేరు తెలియాలి, నాలాంటి వాళ్ళకి కాదు. గ్రౌండ్ ఏదైనా దబిడి దిబిడే, మనం కొట్టే కొట్టుడికి అపోజిషన్ బాక్సులు బద్దలైపోతాయి. శ్రేయస్ అయ్యర్, అయినా నేను కెప్టెన్తో మాట్లాడదామని ఇక్కడికి వచ్చా, ప్లేయర్స్తో కాదు. నువ్వు మాట్లాడతారంటే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా, ఇంతకు మించి నేనైతే ఎక్కువ చెప్పలేను. చూసావా బ్యాట్ కమిన్స్ అన్న, మా ప్లేయర్ మాట్లాడితేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇక నేను మాట్లాడితే నువ్వు ఇక్కడ నిలబడతావు చెప్పు? ఎవరనుకుంటున్నావు? ఐసీసీ వరల్డ్ కప్లు మడిచి జోబులో పెట్టుకున్న తొక్కలో ఐపీఎల్ కప్పు, ఇది కొట్టడం నాకు చెప్పులు వేసుకున్నంత ఈజీ, తెలుసా? అన్నా, మా వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇదే అన్నా. మా వాళ్ళు ఎవరు చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వరు. బ్యాటింగ్ కు దిగారా కొట్టడం, బౌలింగ్ కు వచ్చారా వికెట్స్ తీయడం, ఇది మాత్రమే తెలుసు. ఇదిగో శ్రేయస్ అయ్యర్, నువ్వు మాట్లాడుతుంటే నాకైతే పిచ్చ కామెడీగా ఉంది. నీ భాషలో చెప్పాలి అంటే చేపకు స్విమ్మింగ్ నేర్పించినట్టుంది. బ్యాటింగ్ గురించి మాతో మాట్లాడుతున్నావా? బౌలింగ్ గురించి మాతో మాట్లాడుతున్నావా? ట్రావిస్ అన్న, గట్టిగా నిజాలు మాట్లాడుకుందాం. నువ్వు అభిషేక్ శర్మ ఆడుకుంటే మీ టీంలో ఆడే ఇంకొక ప్లేయర్ చెప్పన్నా, నేను ఐపీఎల్ కప్పు మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతా. హలో బ్రదర్, నేనున్నా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసన్,
నా పేరు మర్చిపోయాం అనుకుంటా. మనిద్దరం లాస్ట్ టైం ఆడినప్పుడు జస్ట్ మిస్, మీరు ఓడిపోవాల్సింది. నా వల్లే పొరపాటుగా క్యాచ్ ఇచ్చి అవుట్ అవడం వల్ల మీరు గెలిచిపోయారు. నేను స్పిన్ బౌలింగ్ ఎలా ఆడతానో ఒక్కసారి మీ సునీల్ నరైన్ని, మీ వరుణ్ చక్రవర్తిని అడుగు. క్లాస్ నాన్న, నువ్వు స్పిన్ బౌలింగ్ ఎలా ఆడతావో తెలుసు, పేస్ బౌలింగ్ ఎలా ఆడతావో తెలుసు. అందుకే ఈసారి స్పిన్ ఫాస్ట్ కాదు, నేను బౌలింగ్ చేస్తా. నా బౌలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? సగం స్పిన్ సగం ఫాస్ట్. ఆడలేక ఫస్ట్ బాలే అవుట్ అయిపోతావు. ఆ రోజు అంటే ఏదో పొరపాటుగా ఆడేసావు అంతే. ప్యాట్ కమిన్స్, ఇప్పుడు నేను క్వాలిఫైర్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ ఇన్ స్వింగ్ వేయాలా, అవుట్ స్వింగ్ వేయాలా? కొంచెం క్లారిటీ ఇస్తావా? కన్ఫ్యూజన్లో ఉన్నాను. అయ్యో భువి, ఇన్ స్వింగ్ వేసినా సిక్సే, అవుట్ స్వింగ్ వేసినా సిక్సే. ఏ బాల్ వేస్తే ముందు చెప్పు, జస్ట్ ఊరికెలా బాల్ వేసి వెళ్ళిపో, మిగతా నేను హ్యాండిల్ చేసుకుంటా. ఇదిగో భువి, వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, మనం కప్పు కొట్టాల్సిందే. కాబట్టి నువ్వు ఫస్ట్ బాల్ యార్కర్ అయ్యి. తొండి నేను అస్సలు ఒప్పుకోను. అయినా యార్కర్ ఏంటమ్మా, ఫస్ట్ బాల్ యార్కర్ వేయకూడదు, బ్యాట్స్మెన్ ఇబ్బంది పడతాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? హలో, బాల్ ఏది వేయాలని చెప్పి ఆలోచించుకోవాల్సింది మేము. అయినా యార్కర్ వేస్తే ఏంటి, నీకు భయమా? ఆహా, అలా కాదు. ఫస్ట్ బాలే యార్కర్ అంటే చేతిని ఒక యాంగిల్లో పెట్టి వేయాలి కదా, నువ్వు ఇబ్బంది పడతావని నీకోసం చెప్తున్నా. యార్కర్ అయినా పర్లేదు, నేను సిక్స్ కొట్టేస్తా. ప్యాట్ కమిన్స్ అన్న, మాతో మ్యాచ్ కొట్టడం అంత ఈజీ కాదు. దయచేసి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, లేదంటే ఇన్ని రోజుల తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఓడిపోతే చాలా బాధపడతారు. అబ్బా, నేను కూడా ఇంతకు ముందు కేకేఆర్ టీంలోనే ఉన్నా. ఏదో ఇప్పటికి మీరు ఒక 10 సార్లు ప్లే ఆఫ్స్కి వచ్చినట్టు మీరు మీ బిల్డప్ చూసుకుంటా. అహ్మదాబాద్ గ్రౌండ్లో మీరో మేమో తేల్చుకుంటా. ఇంతవరకు ఐపీఎల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ప్రతిసారి హాఫ్ సెంచరీ చేస్తున్నా వెళ్ళిపోతున్నా. ఎలాగైనా క్వాలిఫైడ్స్లో సెంచరీ చేయాల్సిందే. ఎలాగో వీళ్ళందరూ పిచ్చి పిచ్చి ప్లాన్స్తో ఉన్నారు, మనల్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. మనది సెంచరీ, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరు.